మీరు నెమ్మదిగా రిలాక్స్ అయిన తర్వాత 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయొచ్చు. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ గాడెస్ మెడిటేషన్ అండి. సో ఈరోజు గెలాక్టిక్ కోడెక్స్ పార్ట్ 2 చూద్దాము. క్రితం ఆదివారం గెలాక్టిక్ కోడెక్స్ పార్ట్ 1లో మొదటి నియమాన్ని చర్చించుకోవడం జరిగింది. మొదటి నియమంలో 5 ఉప నియమాలు, ఫస్ట్ సెక్షన్ లో 5 సబ్ సెక్షన్స్ ని చర్చించుకుంటూ వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది చూసాము. ఈరోజు మిగిలిన నియమాలు గెలాక్టిక్ కోడెక్స్ 2 సెకండ్ లా, థర్డ్ లా మరియు ఫోర్త్ లా చూద్దాము. అలాగే ఫోర్త్ లా యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా తెలుసుకుందాము. ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు ఫోర్త్ లాని గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఉపయోగిస్తున్నది అనేది కూడా తెలుసుకుందాం మనం. ఈ నియమాలన్నీ కూడా భూమి మీద జరపబడితే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది కూడా మనం చూద్దామండి. సో ముందుగా ఒక్కసారి 4 సూత్రాల యొక్క పేర్లు. గెలాక్టిక్ కోడెక్స్ లో సెక్షన్ 1 లా ఆఫ్ డివైన్ గ్రేస్, ఇదే మనం కింద వారం డిస్కస్ చేసుకున్నాము. సెక్షన్ 2 ద లా ఆఫ్ డివైడింగ్ ద కాన్ఫ్లిక్టింగ్ పార్టీస్. సెక్షన్ 3 ద లా ఆఫ్ బ్యాలెన్స్. సెక్షన్ 4 ద లా ఆఫ్ ఇంటర్వెన్షన్. ఈ లా ఆఫ్ ఇంటర్వెన్షన్ యూజ్ చేసేదే డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ మెడిటేషన్ అండి. ముందుగా సెక్షన్ 2 చూద్దాము. ద లా ఆఫ్ డివైడింగ్ ద కాన్ఫ్లిక్టింగ్ పార్టీస్. కాన్ఫ్లిక్టింగ్ పార్టీస్ అంటే మీకు తెలుసు, విభేదాలు సృష్టించే గ్రూపులు. ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, భూమి మీద ఉన్నాము. మనకి మతం పేరుతో, కులం పేరుతో, దేశం పేరుతో చాలా రకాలుగా డివైడ్ చేస్తుంటారు. టు మై సర్ప్రైజ్ అండి, అండ్ తప్పుగా అనుకోవద్దు, నేను చాలా మందిని చూస్తాను, మెడిటేటర్స్ చాలా మంది మన వాళ్ళే ఫేస్బుక్ లో రకరకాల పోస్టులు పెడుతూ ఉంటారండి. భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ని తిడుతూ, లేదు మతాన్ని సపోర్ట్ చేస్తూ హిందూయిజంను, క్రిస్టియానిటీనో, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిని ఒకదాన్ని సపోర్ట్ చేస్తూ వేరొక దాన్ని తిడుతూ, లేదా కులం పేరు మీద కూడా పెట్టడం నేను చూశానండి. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళే. అంటే అక్కడ ఎన్ని సంవత్సరాలు ఏం చేసినా కూడా ప్రతివాడు సెంటియంట్ బీయింగ్, అంటే ఒక అద్భుతమైన పరమాత్మ నుంచి వచ్చిన ఒక పూజనీయమైన జీవి, లేదా ఈక్వాలిటీ, సమానత్వం ఉన్న జీవి అనే కనీసమైన స్పృహ లేకుండా చీకటి జీవులు సృష్టించిన దేశం అడ్డుగోడ, లేదా మతం అడ్డుగోడ, కులం అడ్డుగోడతో గిరిగీసుకుని కూర్చుని అలాంటి పోస్టులు పెడుతూ ఉంటే ఇట్స్ అ కాన్ఫ్లిక్టింగ్ పార్టీ. అంటే విభేదాలు సృష్టించే వాళ్ళ కనుసన్నల్లో మనం నడుచుకుంటున్నట్టు వాళ్ళు అలాగే సృష్టిస్తూ ఉంటారు. అంటే కొంతమంది పెద్దలు, అంటే సొసైటీలో ఏదో కులానికి పెద్దలు అవ్వచ్చు, మతానికి పెద్దలు అవ్వచ్చు, దేశానికి అధిపతులు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు అలాగే ఉంటారు. బికాజ్ వాళ్ళకి ఈ స్పిరిచువాలిటీ అనేది ఐడియా లేదు. మనమందరము కూడా ఒకే పరమాత్మ బిడ్డలమని ఐడియా లేదు. మనమందరం అంటే మానవులు మాత్రమే అనుకోవద్దండి, ప్రతి జీవి కూడా వస్తుంది. సృష్టిలో ప్రతిది కూడా ఆ పరమాత్మ నుంచి పుట్టింపబడినదే. అన్ని జీవులు అనేది ఒకటే, అహం బ్రహ్మాస్మి అనేది ఐడియా లేక వాళ్ళందరూ అలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి విభేదాలని యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క ఒక రకమైన ఎన్కాష్మెంట్ అంటాం దాన్ని. ఎన్కాష్మెంట్ అంటే ఎప్పుడు డబ్బే కాదు, పేరు ప్రతిష్టలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళ వలన ఎన్ని సంవత్సరాల నుంచి భూమి మీద ఎన్నో యుద్ధాలు, వరల్డ్ వార్ 1 చూసాం, వరల్డ్ వార్ 2 చూసాము, ఇంకా మరి చిన్న లెవెల్లో యుద్ధాలు చూస్తూనే ఉన్నాము. సిరియాలో యుద్ధం చూసాం, ఎన్ని చూస్తున్నాం. అలాగే జంతు హింస అండి, అంటే ఇప్పుడు నేను చెప్పిన కులం, మతం, దేశం, ఇది కాక ఆహారపు అలవాట్లో శాకాహారి, మాంసాహారి, ఏదో ఒక లైన్, ఏదో ఒక గీత. అంటే మన వలన జంతువులు కూడా హింసించబడుతూ, మరి వాటికి కూడా సమానమైన హక్కు, అవి కూడా ఆ పరమాత్మ నుంచి వచ్చినవి, వాటికి కూడా సమానమైన జీవించే హక్కు అనేది ఉన్నది. కానీ మరి స్లాటర్ హౌసెస్ అన్నిటినీ పెంచి పోషిస్తూ ఉంటారు. అంటే ఈ స్లాటర్ హౌస్ అంటే అదే మాంసం అమ్మే వాటిని పెంచి పోషిస్తూ ఉంటారు. కొన్ని రకాల సంస్థలు అవ్వచ్చు, కొంత ఇది
ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ కూడా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, వాళ్ళు పెంచి పోషిస్తూ ఉంటారు వీటిని. మరి అలాంటి కాన్ఫ్లిక్టింగ్ పార్టీస్ అన్నిటినీ కూడా ఎలా చూస్తారు అంటే, నక్షత్రంలో ఒక వాసులు లేదా గెలాక్టిక్ కోడెక్స్ అమలు చేయబడినప్పుడు అక్కడ ఎలా చూస్తారు వాళ్ళు అనేది చూస్తే గనక, ఆ యుద్ధాలు ఎవరైతే కలిగిస్తున్నారు దానికి మూల కారణం ఎవరు అంటే, ఒక దేశం తాలూకా ప్రతినిధులా, లేదంటే మతాల తాలూకా ప్రతినిధులా, లేదంటే వెనకాతలున్న కబాల్ అంటారు. మీకు అర్థం అవ్వాలని దేశ ప్రతినిధులు, మత ప్రతినిధులు లేదా కుల ప్రతినిధులు అని చెప్పాను, కానీ యాక్చువల్ గా వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళండి. పెద్దవాళ్ళు ఎవరంటే కబాల్ అంటారు. చీకటి జీవుల్లో ఫిజికల్ ఫామ్ లో, అంటే మీలాగా నాలాగా భౌతిక రూపంలో ఉన్న వాళ్ళని కబాల్ అంటారు, CABAL. ఆ కబాల్ ఏంటంటే, వాళ్ళు ఈ యుద్ధాలు జరగడానికి సృష్టిస్తూ ఉంటారు. అంటే అక్కడ మతం పేరుతో సిరియాలో అవ్వచ్చు, లేదు అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేరుతో ఏదో ఒకలాగా. మరి న్యూ ఎనర్జీ మీరు చదివి ఉంటే గనక అందులో చాలా క్లారిటీతో ఇస్తారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చడం ద్వారా, అంటే ఆ ట్విన్ టవర్స్ కూల్చడం ద్వారా చీకటి జీవులు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, అది ఒక ఏమంటారు వాళ్ళని, టెర్రరిస్టులు చేసిన పని బేస్డ్ ఆన్ మతం, రిలీజియన్ మీద బేస్ అయ్యి. సో అప్పుడు ప్రపంచం అంతా కూడా కొట్టుకు చేస్తారు మతం బేస్డ్లోని. ఇబ్బంది పడుతున్నప్పుడు World War III అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ మొత్తం కూడా చీకటి గుప్పట్లోకి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ ప్లాన్ అండి. బట్ వాళ్ళ షాక్ కి అండ్ ఒక డిఫరెంట్ రీతిలో అందరూ ప్రతిస్పందించారు. అక్కడ మతం కాదు, కులం కాదు, అలాంటి ఏమీ కాదు, ప్రేమ అనే ఎనర్జీని, సానుభూతి అనే ఎనర్జీని, దయ అనే ఎనర్జీని ఆ సంఘటనలో మానవులంటండి రిలీజ్ చేశారండి. నాకు ఇది గుర్తుండి 2001లో జరిగింది అనుకుంటున్నాను ఈ ఇన్సిడెంట్. 2000 సంవత్సరంలో జరిగి తీరాల్సింది ఈవెంట్ యాక్చువల్ గా, కానీ జరగలేదు. 2001లో వాళ్ళ పన్నాగం ఇలాగా జరిగినప్పుడు ఆ ఎనర్జీస్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో అది రాకుండా ప్రేమ, సానుభూతి, దయ ఇలాంటివి వచ్చాయో, మాయపర్కి అటువైపు ఉన్న గెలాక్టిక్ ఫోర్సెస్ అందరూ కూడా ఆశ్చర్యపోయారంటండి. ఏంటి ఇంతమంది మానవుల్లో వీళ్ళందరూ ఒకటి, ఈ విభేదాలు గాని ఈ గీతలు గాని లేకుండా ప్రేమని చూపించుకుంటున్నారంటే డెఫినెట్ గా వాళ్ళకి మనం హెల్ప్ చేసి తీరాల్సిందే. అప్పటి వరకు అంత హెల్ప్ అనేది అట్నుంచి లేదు. బికాజ్ 1996 ఆర్కన్ ఇన్వేజన్ లో ఆఫ్రికా కాంగో పోర్టల్ ద్వారా విపరీతంగా ఆర్కన్స్ అండి, వాళ్ళు ఫిజికల్ అని నేను చెప్పలేను, బట్ నాన్ ఫిజికల్ ఎంటిటీస్ భూమి యొక్క అన్ని తలాలలోకి, అంటే శక్తి తలాలలోకి వచ్చేసి పూర్తిగా ఆక్యుపై చేసేయడం వల్ల లైట్ ఫోర్సెస్ భూమి వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి అనేది ఏర్పడిందండి. మరలా ఎప్పుడైతే ఆ ప్రేమ, జాలి, అందుకే ఏం జరిగినా ఏం చేసినా అన్కండిషనల్ లవ్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. Of course, I agree it's not so simple to follow unconditional love in every situation. ప్రతి పరిస్థితిలో అది ఫాలో అవ్వడం కుదరదు. కానీ అంటే మనకి మాయపరు ఉంది, ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఇది కుదిరే పని కాదు అంత సులువుగా. ప్రతిసారి అంత ప్రేమతో దయతో ఉండలేం. కానీ ఆ అన్కండిషనల్ లవ్ అంటే, మీకు ఒకసారి కోపం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, లేదా ఈ నష్టం కలిగింది, వాళ్ళ మీద కోపం వస్తున్నది, అప్పుడు ఎంత షార్ట్ టైమ్ ఆఫ్ స్పాన్ లో అగైన్ యు ఆర్ బ్యాక్ ఆన్ టు ద అన్కండిషనల్ లవ్ అని దాని మీద డిపెండ్ అయి ఉంటుందని. ఎంత త్వరగా మళ్ళీ షరతులు లేని ప్రేమ మీదకి వస్తున్నారు మీరు అనే దాని మీద మీ యొక్క వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ డిపెండ్ అవుతాయి. ఇది ఈవెంట్ వచ్చే వరకు లేదా మాయపర్ తీసే వరకు తప్పదండి. ఇంప్లాంట్స్ ఇవన్నంత కాలం ఇక్కడ ఉన్న ఎన్నో రకాల వాటికి మనం బానిసలుగానే ఉంటూ ఉంటాం. సో ఇలాగా ఈ యుద్ధాలు ఆపడానికి, అంటే సపోజ్ ఇప్పుడు గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు, మదర్ షిప్స్ వాళ్ళు వచ్చారంటే ఇప్పుడు వచ్చారని నేను మీకు అంటున్నాను కానీ, బట్ యాక్చువల్ గా వాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉన్నారు. భూమికి కొన్ని రకాల ఎంట్రీ పాయింట్లు ఉంటాయండి. అది అయితే బయటికి నాకు కూడా సంపూర్ణంగా అయితే తెలియదు. ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి మాయపూర్లోంచి, కొన్ని ఎంట్రీ పాయింట్స్ ద్వారా వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు. యు బిలీవ్ మీ ఆర్ నాట్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ని చాలా ఫ్రీక్వెంట్ గా వాళ్ళు కలుస్తూ ఉంటారండి. బికాజ్ పుతిన్ ఎప్పుడు కూడా లైట్ ఫోర్సెస్ తో వర్క్ చేస్తూ, హీజ్ అ లైట్ బీయింగ్, అతను ఒక కాంతి జీవి అండి. అతని ద్వారా చాలా తేవడానికి ట్రై చేశారు. సో హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ మోస్ట్లీ అతనికి ఎప్పుడు కలుస్తూనే ఉంటారు పుతిన్ కి వాళ్ళు.
కలుస్తూ వాళ్ళకి ఆ ప్రణాళిక ఏంటి, భూమి మీద నెక్స్ట్ ఏం చేయాలి, సిరియా యుద్ధంతో ఏం చేయాలి, లేదంటే మొన్న ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఏం చేయాలి అనేవి చెప్తూనే ఉంటారన్నమాట. అది ఎందుకంటే ఈ లా బట్టి కూడా, అంటే భూమి మీద ఎవరైతే యుద్ధాలు చేసుకుంటూ, అంటే 2 పార్టీలు ఉంటాయి, ఒకటి యుద్ధానికి ఫరగా, ఒకటి నష్టపోయేవాళ్ళు. ఆ 2 పార్టీలు ఎవరైతే యుద్ధాలు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారో, ఒక లిమిట్, ఒక గీత అనేది దాటారో, అప్పుడు గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ వాళ్ళు జోక్యం కల్పించుకొని ఆ 2 పార్టీలకి కూడా సర్ది చెప్పి యుద్ధాన్ని ఆపే సూత్రం అనేది, ఆ శక్తి అనేది, ఆ కేపబిలిటీ అనేది, లేదా ఆ హక్కు అనేది వాళ్ళకు ఉన్నదండి. సో వాళ్ళు చూపిస్తారనమాట. సపోజ్ సిరియా మీద యుద్ధం, సోకాల్డ్ కబాల్, బట్ అమెరికా అని ఏదో చెప్తా ఉంటారు, బట్ ముస్లిం కంట్రీస్ అన్ని, బట్ సిరియా మీద యుద్ధం అన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాలు జరిగిందండి అక్కడ. ఆ యుద్ధం అంతా కూడా జరుగుతున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి చెప్పింది ఒకటే, ఆ యుద్ధాన్ని ఆపాలి. ఆపకపోతే, బికాస్ ఇట్ క్రాస్డ్ ఇట్స్ లిమిట్. ఎందుకు సిరియాలో యుద్ధం అంతలా జరుగుతుందంటే, అక్కడ హసూనా సమారా అనే ఒక ఎనర్జీ వోర్టెక్స్ ఉంటుంది. ఆ ఎనర్జీ వోర్టెక్స్ ద్వారా ఏంటంటే 5th డైమెన్షనల్ సోల్ ఫ్యామిలీ ఎనర్జీస్ అనేవి భూమి మీదకి వస్తూ ఉంటాయి. మరి ఆ ఎనర్జీ వోర్టెక్స్ కనుక ఎప్పుడు యాక్టివ్ గా ఉండి లైట్ ని యాంకర్ చేస్తే, ఇక్కడి నుంచి చీకటి జీవులు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. అది అవ్వకూడదని ఎప్పుడు కూడా ఒక రావణ కాష్టం లాగా అక్కడ రగిలిస్తూనే ఉంటారు. అక్కడ హింస పెడుతున్నంత సేపు కూడా హింస ఎనర్జీస్, బాధ ఎనర్జీస్, దుఃఖం ఎనర్జీస్ వస్తూ హసూనా సమారా వోర్టెక్స్ ఎప్పుడు కూడా దెబ్బతింటూనే ఉండేదండి. మరి అలాంటి వాటిలోంచి బయటికి రావాలి అంటే ఒక లిమిట్, ఒక క్రాస్ లైన్ దాటేసిన తర్వాత అప్పుడు గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ కి జోక్యం చేసుకునే హక్కు సంపూర్ణంగా ఉంటుంది. వాళ్ళు వస్తారు, ప్రతి వాళ్ళకి కూడా అదే. ఇప్పుడు వాళ్ళు గనక భూమి మీదకి వస్తే ఎవరైతే ఇబ్బంది పడుతున్నాం, మనం ఇబ్బంది పడుతున్నాం, ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, లేదా ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద ఇబ్బంది పడుతున్నాం, లేదా అసమానత, ఇన్ఈక్వాలిటీ వల్ల ఇబ్బంది పడుతుంటే, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆ ఇబ్బందిని కలిగించే వాళ్ళకి బుద్ధి చెప్పే హక్కు వాళ్ళకి ఎప్పుడు ఉంటుందండి. అదే ద లా ఆఫ్ డివైడింగ్ ద కాన్ఫ్లిక్టింగ్ పార్టీస్ అంటే గెలాక్టిక్ కోడెక్స్ లో 2nd లా అది. ఇప్పుడు గెలాక్టిక్ కోడెక్స్ లో 3rd లా చూస్తే కనుక ద లా ఆఫ్ బ్యాలెన్స్ అంటాం. లా ఆఫ్ బ్యాలెన్స్ మీకు అర్థం అవ్వాలంటే, మరి మీరు ఎప్పుడైనా మాతో పాటు రకరకాల కొలిన్ పావెల్ ఇలాంటి వాళ్ళని గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి పంపించే వాళ్ళం, మీకు గుర్తుంటే కన్నా. కొలిన్ పావెల్ పేరు ఒకటే గుర్తుంది. ఇంకా చాలా మంది, అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళని జాగ్రత్తగా మాయపొర దాటించి ఎథరిక్ లో ఉన్న ఆర్కన్స్ ఎవరు పట్టుకోకుండా వాళ్ళని గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి పంపించడానికి ధ్యానాలు అర్ధరాత్రులు కూడా చేస్తూ ఉండేవాళ్ళం. డేలో 4 times చేస్తూ ఒక 3-4 రోజులు చేస్తూ ఉండేవాళ్ళం లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ వారు. సో ఎందుకంటే ఇది ద లా ఆఫ్ బ్యాలెన్స్. ఈ లా అక్కడ అప్లికబుల్ అండి. ఏమిటి లా అంటే, ఈ లాలో ఏంటంటే బ్యాలెన్స్ అనేది తప్పినప్పుడు, అంటే కొంతమంది కబాల్ వాళ్ళు, కొంతమంది మానవులు అంటే మనం కాదండి ఇక్కడ, అంటే మనల్ని ఉద్దేశించింది కాదు. కబాల్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఆ చీకటి జన్మలు ఎన్నో 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 సార్లు ఆ వంశాలలో పుట్టి కంప్లీట్ గా దాన్ని డైజెస్ట్ చేసేసుకుని వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు గనక రీసెర్చ్ చేసి తెలుసుకునేది ఉంటే గనక బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ అని గూగుల్లో కొట్టండి, వస్తారు. అలాగే 13 బ్లడ్ లైన్ ఫ్యామిలీస్ అని ఉంటాయి. 13 బ్లడ్ లైన్ ఫ్యామిలీస్ అని, లేదా బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్, ఈ 2 కొడితే ఈ 2 కుటుంబాల గురించి వస్తాయండి. పుంఖాలుగా వస్తూ ఉంటాయి. అవి ఎంతవరకు కరెక్ట్ అని, ఎందుకంటే గూగుల్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఎన్ని తప్పులు చేస్తారంటే వంశాలు చేసేస్తారు. అలాగా శతాబ్దాల తరబడి వెళ్ళిపోతూనే ఉంటుంది అన్నమాట. వేల సంవత్సరాల నుంచి అది వెళ్ళిపోతూనే ఉంటుంది. మీకు తెలుసా అండి ఎందుకు ఈవెంట్ రావటం లేదా అనే దానికి ఈ పాయింట్ కూడా మెయిన్ రీజన్. ఏమిటా రీజన్ అంటే, ఇప్పుడు లైట్ వర్కర్స్ జూమ్ సెషన్స్ 2020 ఏప్రిల్ సంథింగ్ అరౌండ్ అలా స్టార్ట్ చేశారు. నేను లైఫ్ ఆఫ్ ఎ లైట్ వర్కర్ గురించి జూలైలో చెప్పాను. అంటే మహా అయితే ఒక 1.5 year అయింది. 1.5 year అంటే ఓ 18 నెలలు అయ్యింది. నిజంగా లైఫ్ ఆఫ్ ఎ లైట్ వర్కర్ ఆ రోజే మీరు వినేసి ఉండుంటే
18 నెలల క్రితం మీకు ఈవెంట్ గురించి తెలుసు, ఏంటి ఇంకా ఈవెంట్ రావటం లేదు, ఏంటి ఇంకా రావట్లేదు, అచ్చచ్చే అలాంటివి రావు, వీళ్ళు ఏదో ఊరికే చెప్తా అంటారు, ఈవిడికి ఏం పని పాటలేదు, ఈవిడ అలాగా అంటూ ఉంటది. అబ్బా ఏంటి ఈ రోజు అనుకున్నాను రేపు వచ్చేయాలి ఈవెంట్ అనుకుని, అయితే రావట్లేదు కదా మానేద్దాం, కాంతి ధ్యానాలు మానేద్దాం, ఈవెంట్ నమ్మడం మానేద్దాం, ఈ వర్క్ చేయడం మానేద్దాం, ఇందులోంచి బయటకు వెళ్ళిపోదాం. యూ డోంట్ హ్యావ్ దట్ ఎనర్జీ, యూ డోంట్ హ్యావ్ దట్ పేషెన్స్, యూ డోంట్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ టు అండర్స్టాండ్ ద బిగ్ పిక్చర్. మీకు ఇక్కడ ఉన్న మొత్తం కథే తెలియదు, కథలో ఒక కామా చూసి అబ్బాయి ఈ కామా తర్వాత ఫుల్ స్టాప్ వచ్చేస్తే బాగుంటది అనేసుకుని, నాకు ఇప్పుడే కావాలి ఈవెంట్, రేపే కావాలి ఇప్పుడే కావాలి ఈవెంట్ అనేవాళ్ళు నిజంగా అది వస్తే మీకు భరించే అంత వైబ్రేషన్ ఉందా? మీరు ఎన్ని మార్చుకున్నారని మీరు అడుగుతున్నారు 18 నెలలకి. కానీ ఆ చీకటి జీవులు వంశాలు ఎన్నో తరతరాలు వేల సంవత్సరాల నుంచి ఒకే ఒక సూత్రం ఫాలో అవుతారండి. ఆ సూత్రమే నెవర్ గివ్ అప్. వాళ్ళెప్పుడు కూడా విడిచిపెట్టరు. మరి మీరు ఈ రోజు తెలిస్తే రేపు వచ్చి లేదని లెట్ us గివ్ అప్, వదిలేద్దాంలే, వెళ్ళిపోదాంలే, వెళ్ళిపోండి. ఎవరికి కావాలి? ఉన్నోళ్ళకే దొరుకుతాయి ఏదైనా చివరాఖరి వరకు. లైట్ వర్కర్స్ కమ్యూనిటీలో ఆ ఓపిక లేదు, కానీ చీకటి జీవుల కమ్యూనిటీలో ఆ ఓపిక శతాబ్దాల తరబడి తరాల తరబడి వస్తూనే ఉంది. వాళ్ళు అలాగే ఉంటారు. ఎస్, లెట్ us హోల్డ్ ద ప్లానెట్ ఇన్ ద డార్క్నెస్. చీకట్లో ఉంచుదాం భూమిని, మన గుప్పెట్లో ఉంచుదాం, వదలడానికి వీలు లేదు, మనమే దీనికి హక్కుదారులు, మనం దీన్ని పట్టుకుని ఉన్నాం, మనం బంధించున్నాం, ఇది మన కబ్జా, ఇది మన భూమి, మన అడ్డా, ఇది నేను హోస్టేజ్ గా ఉంచుతాను, దీన్ని బందీగా ఉంచుతాను, ఇక్కడున్న మానవులందరూ కూడా నా యొక్క బందీలే అని ఎంత దీనిగా ఒక తరం నుంచి ఇంకో తరానికి అదే ఎనర్జీ అదే మూవ్ ఆన్ అవుతుంటుందండి. నేను ఒకసారి డ్రీమ్ లో చూసానండి. అసలు బాబోయ్ ఎంత దీనిగా ఉంటదంటే వాళ్ళ యొక్క ఆ కన్ఫర్మేషన్ ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంటదంటే వాళ్ళకి చాలా డిఫికల్ట్ అండి వాళ్ళ ఎనర్జీలోంచి అట్లాంటి నెవర్ గివ్ అప్ అనే దాంట్లోంచి బయటికి రావడం. మరి మనము అంటే రాలేదు, అంటే రాలేదు అని చెప్పి వదిలే అనుకుని వెళ్ళిపోతాం. పార్టీలు పొలిటీషియన్స్ మార్చినట్టు పిల్లిలాగా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, గోడల నుంచి ఈ గోడ నుంచి ఆ గోడ, ఆ గోడ నుంచి అదే నాకు ఇక్కడ నచ్చలేదు. ఏంటి నచ్చేది? నీకు తెలుసా పూర్తిగా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నాకు నచ్చలేదు బాయ్ బాయ్ అనుకుని వెళ్ళిపోతే మరి వాళ్ళు ఎందుకు స్ట్రాంగ్ గా ఉండరు? వాళ్ళు ఉంటారు కదా స్ట్రాంగ్ గాను. వాళ్ళు ఎన్ని తప్పులైనా చేస్తారు. వాళ్ళు చేసిన తప్పులు బయట పెడితే కళ్ళమటి రక్తం వస్తుందండి. ఎన్ని ఘోరాలు, ఎన్ని అకృత్యాలు, ఎంతమంది మిలియన్ల మంది చావుకి కారణము వాళ్ళు. అమాయకమైన ఇప్పుడు మీరు బతుకున్నారేమో, గత జన్మలో ఆడవాళ్ళనే చనిపోయారేమో, ఎవరికి తెలుసా? నేనే ఉన్నాను, గత జన్మలో ఆకలి చావు నేను చనిపోయానేమో వాళ్ళ వలన, ఎవరికి తెలుసు? సో ఇలా ఎన్నోసార్లు ఎంతో మందిని చంపిన ఘనత వాళ్ళకి ఉంటుంది. మరి ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు బాగా వినండి, క్రిటికల్ మాస్ ఆఫ్ మిస్టేక్స్. క్రిటికల్ మాస్ ఆఫ్ మిస్టేక్స్ అంటే ఎలా అయితే మనం ధ్యానం చేసినప్పుడు క్రిటికల్ మాస్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేయాలి, 1,44,000 మంది కన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని చెప్తూ ఉంటాము, అలాగా వీళ్ళు కూడా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మిస్టేక్, ఎలా చెప్తాం, శిశుపాలుడు 100 తప్పుల్ని కాస్తాడు కదా కృష్ణుడు, ఆ టైప్ లో వీళ్ళు కూడా ఒక నెంబర్, ఒక పర్సెంటేజ్ ఆఫ్ మిస్టేక్స్ దాటినప్పుడండి వాళ్ళకి పనిష్మెంట్ అనేది పడి తీరాలి. గెలాక్టిక్ కోడెక్స్ లో 3rd సెక్షన్ చెప్పుకుంటున్నాము, ద లా ఆఫ్ డివైన్ బ్యాలెన్స్ అని. సో ద లా ఆఫ్ బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ అనేది చెప్పాను ఇందాక. చీకటి జీవులు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ తప్పులు అనేది ఒక లిమిట్ దాటేసిన తర్వాత వాళ్ళకి కరెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఇవ్వబడుతుందండి. అంటే అప్పుడు వాళ్ళ జీవితాల్లోకి మరి తప్పదు, వాళ్ళు ప్రవేశించక తప్పదు. గెలాక్టిక్ లైట్ ఫోర్సెస్ వాళ్ళు ప్రవేశించి వాళ్ళకి చెప్తారు అనమాట, మీరు ఇవన్నీ తప్పులు చేశారు, ఇన్ని తప్పులు చేశారు, సో మీరు శిక్షార్హులు, మీకు శిక్ష పడకూడదు అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే శిక్షార్హులు అంటే
అక్కడ 2 విధానాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు ఇన్ఫార్మర్ గా మారిపోవడం, అంటే మీకు అర్థం అవడానికి ఇన్ఫార్మర్ అని చెప్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే దే విల్ ఆస్క్ దెమ్ టు షిఫ్ట్ టు ద లైట్. మీరు కాంతి వైపు మారిపోండి, కాంతి వైపు వచ్చేయండి, లైట్ ఫోర్సెస్ తో కలిపి పనిచేయండి అని అడుగుతారు. లేదు అంటే మేము ఇక్కడే ఉంటాము, ఇలాగే ఉంటాము, ఈ చీకటి దాంట్లోనే కంటిన్యూ అవుతాము అంటే, సో వాళ్ళకి ఫిజికల్ డెత్ అనేది ఇన్ఎవిటబుల్ అయినప్పుడు, అంటే భౌతిక శరీరంలో మరణం తప్పదు అనిపించినప్పుడు వాళ్ళు చనిపోతారు. వాళ్ళని అంటే కొన్ని టెక్నాలజీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒకడు ఉన్నాడు, 10 లక్షల మంది మానవులు చావుకు కారణం అయ్యాడు అనుకోండి, మరి ఆయన్ని చంపేస్తారు కదా మరి అక్కడ. సో లైట్ ఫోర్సెస్ ఏంటంటే అక్కడ వాడి బాడీని, వాడు చేసిన వాటిని వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని హీ విల్ బి రిమూవ్డ్ అన్నమాట. వాళ్ళని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఆత్మ మళ్ళా జన్మ తీసుకోవడం, అంటే ఆర్కన్స్ ఈ చీకటి జీవుల చేతిలో గనక పడితే గనక వాళ్ళ సోల్ అనేది మళ్ళీ ఆర్కన్స్ ఎథరిక్ లేయర్ లో పట్టుకొని వాళ్ళని ఏదో ఒక ఆ చీకటి కుటుంబాలు ఉంటాయి కదా, బ్లాక్ నోబిలిటీ ఫ్యామిలీస్ లేదా 13 బ్లడ్ లైన్ ఫ్యామిలీస్ అని చెప్పాను కదా, వాళ్ళ దాంట్లోకి వాళ్ళ పిల్లల కిందే పుట్టించేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ చీకటి సామ్రాజ్యాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది చాలా అద్భుతమైన ట్రైనింగ్ అనేది ఇవ్వబడింది. కొన్ని తరాల నుంచి అదే డిఎన్ఏ వాటిల్లోనే ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళని అక్కడే పుట్టించేస్తారు అన్నమాట. పుట్టించినప్పుడు మళ్ళీ హిట్లర్, ఇంకో హిట్లర్, ఇంకో హిట్లర్ పుడతానే ఉంటారు అన్నమాట. మరి అలా అవ్వకూడదు కాబట్టి వాళ్ళ సోల్ అనేది బాడీని వదిలిన తర్వాత మనం మెడిటేషన్స్ అందుకే చేస్తాం, చేసి వాళ్ళని సెంట్రల్ సన్ లోకి పంపించి వేస్తాం. ఎందుకంటే ఎంత చీకటి జీవైనా వాళ్ళు కూడా పరమాత్మ బిడ్డలే, వాళ్ళకి కూడా డివైన్ స్పార్క్ అనేది ఉంది. కొన్ని కారణాల వలన, ఏదో కారణాల వలన అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు వాళ్ళు అటువంటి జీవితాన్ని జీవిస్తూ అటువంటి జన్మ పరంపరని కంటిన్యూ చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఎదిగే హక్కు అనేది ఉంటుంది. కాకపోతే రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళారు, ఎదిగారు, లేదా రాంగ్ డైరెక్షన్ లో ట్రై చేశారు కాబట్టి వాళ్ళు అప్పటి వరకు చేసినంత కంప్లీట్ గా మళ్ళీ అరేజ్ అయిపోయి మళ్ళీ వాళ్ళు మూల చైతన్యం నుంచి వచ్చినప్పుడు ఎలా అయితే ఒక డివైన్ స్పార్క్ గా ఉన్నారో అలాగా వెళ్ళిపోతారండి, అలా తీసుకెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు. సో సెంట్రల్ సన్ లోకి తీసుకెళ్లి కంప్లీట్ లో ఒక ఎలక్ట్రిక్ ఫైర్ అనేది ఉంటుంది. దాంతో వాళ్ళు చేసినవన్నీ కూడా ఎనర్జీస్ ని, కార్మిక్ ఇవన్నీ తొలగించేసి మళ్ళీ వాళ్ళు మొట్టమొదటి నుంచి జన్మ అనేది మొదలు పెట్టడానికి వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వబడుతుంది అన్నమాట ఆత్మ పరిణామ క్రమంలో. సో అది థర్డ్ లా, లా ఆఫ్ బ్యాలెన్స్ అనేది. ఫోర్త్ లా దగ్గరికి వచ్చినప్పటికీ అంటే ఇది ఇలా గ్రేట్ సెంట్రల్ సన్ లోకి తీసుకెళ్ళిపోతారు. అంటే ఆ మెడిటేషన్స్, కొలిన్ పావెల్ ఇలాంటి వాళ్ళ మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు నన్ను చాలా మంది ఆ క్వశ్చన్ అడిగేవారు, ఎందుకు వాళ్ళని తీసుకెళ్ళాలి సెంట్రల్ సన్ లోకి, వాళ్ళని తప్పులు చేశారు కదా. తప్పులు చేశారు కానీ మరి వాళ్ళు కూడా ఆత్మ పరిణామ క్రమంలో ఎదిగే హక్కు అనేది ఉంది కాబట్టి వాళ్ళని మొట్టమొదటి నుంచి రీస్ట్రక్చర్ చేసేస్తారు అనమాట. రీస్ట్రక్చర్ చేసి కంప్లీట్ గా దే హ్యావ్ టు స్టార్ట్ దేర్ సోల్ ఎవల్యూషన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మళ్ళీ మొదటి నుంచి వాళ్ళు మొదలు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో సెక్షన్ 4 వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సెక్షన్, వెరీ ఇంట్రెస్టింగ్ గెలాక్టిక్ కోడెక్స్ లో భాగం అండి. ఇప్పుడు మనం ఈ భాగాన్ని మనం యూజ్ చేయబోతున్నాము మంగళవారం నాడు జరిగే డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ లో. దీని పేరు ద లా ఆఫ్ ఇంటర్వెన్షన్, అంటే జోక్యం కల్పించుకునే నియమము. ఎందులో జోక్యం కల్పించుకుంటారు మరి నేను ఇందాక చెప్పాను, క్రిటికల్ మాస్ ఆఫ్ మిస్టేక్స్ వాళ్ళు చేసేస్తారు. అంటే ఈ లా ప్రకారం ఏంటంటే ద గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ హ్యాస్ అన్ అన్ఎలినబుల్ అండ్ అన్కండిషనల్ రైట్ టు ద ఇంటర్వెన్షన్ ఇన్ ఆల్ సిచ్యువేషన్ వేర్ ద గెలాక్టిక్ కోడెక్స్ ఇస్ వైలేటెడ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద లోకల్ లాస్. అంటే భూమి మీద ఎటువంటి, భూమినే కాదు ఒక కబ్జా చేయబడిన గ్రహం, చీకటి జీవుల ఆక్రమణలో ఉన్న గ్రహం ఏదైనా అక్కడ ఎటువంటి సూత్రాలు, నియమాలు, లా, చట్టాలు, న్యాయాలు ఉన్నప్పటికీ కూడా సంబంధం లేదు. గెలాక్టిక్ కోడెక్స్ లో క్రిటికల్ పార్ట్ ఆఫ్ ద గెలాక్టిక్ కోడెక్స్ ఇస్ వైలేటెడ్. అంటే గెలాక్టిక్ కోడెక్స్ లో క్రిటికల్ పార్ట్, క్రిటికల్ మాస్ ఆఫ్ ద గెలాక్టిక్ కోడెక్స్ ఈజ్ వైలేటెడ్. ఎప్పుడైతే దాన్ని వాళ్ళు వైలేట్ చేస్తారో అప్పుడు గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆ గ్రహం మీదకి లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన భూగ్రహం మీదకి మరల వచ్చి మొత్తం పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకుంటూ డివైన్ ఇంటర్వెన్షన్ అనేది పాసిబుల్. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా అండి, అంటే ఆ క్రిటికల్ మాస్ ఆఫ్ గెలాక్టిక్ కోడెక్స్ ని వైలేట్ చేసింది ఎప్పుడు తెలుసండి, ఈ పాండమిక్ ని క్రియేట్ చేయడం ద్వారా. పాండమిక్ ని క్రియేట్ చేసి వాళ్ళు అతి పెద్ద పొరపాటు చేశారు.
ఎంత వైలేట్ చేశారంటే ఆ నియమాన్ని, ఆ సూత్రాన్ని. ఇప్పటి వరకు ఎన్నో ప్రపంచ యుద్ధాల ద్వారా ఎన్నో సార్లు ఎంతో మంది చంపబడిన, ఎంతో మంది అమాయకులు, చైల్డ్ అబ్యూస్, సెక్సువల్ అబ్యూస్, స్త్రీల మీద అన్యాయాలు, అక్రమాలు, పొల్యూషన్, ఇలా ఎన్ని అంటే జంతువుల మీద ఇవన్నీ ఎన్ని జరుగుతున్నా కూడా జస్ట్ అలా వదిలేసాం. ఆ క్రిటికల్ మాస్ ఆఫ్ గెలాక్టిక్ కోడెక్స్ వైలేషన్ అనేది ఈ పాండమిక్ కరోనా వైరస్ ని సృష్టించడం ద్వారా వాళ్ళు చేశారండి. చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ బి టాలరేటెడ్. ఇంకా భరించాల్సిన అవసరం లేదు, భరించక్కర్లేదు. వాళ్ళని తీసివేయాల్సిందే, భూమి నుంచి సంపూర్ణంగా తొలగించాల్సిందే. వాళ్ళు క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మోటో ఏంటంటే భూమి మీద 4.3 బిలియన్ పీపుల్ ని చంపేయాలని సృష్టించారండి. అసలు హైలీ రిడిక్యులస్ అండి. ఎంత అమానుషం, ఎంత అరాచకం అంటే అలాంటి ఇంటెన్షన్ తో సృష్టించారు. అండ్ తెలుసు మనందరికీ ఎంత భయాందోళనలు. ఈ రోజుకి కూడా భయం గుప్పెట్లోనే మానవాళి మొత్తం ఉంది. ఒకేసారి మానవాళి అంతటిని, హ్యుమానిటీ అంతటిని కూడా భయం గుప్పెట్లోకి తోసేసిందండి. నాకు తెలుసు ప్రతి కుటుంబము కూడా కరోనా వైరస్ వలన సఫర్ అయ్యింది, స్ట్రగుల్ అయ్యింది, ఇంక్లూడింగ్ మై ఓన్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. కుటుంబాలు అతలాకుతలం అయిపోయాయండి. అది అంత అంటే నా పర్సనల్ లోనే నేను అంత చూసాను. మరి భూమి లెవెల్లో ఎంత ఉండుంటుందో కదా. మరి ఇలాంటి దానికి మరి రావాలి, డివైన్ ఇంటర్వెన్షన్ అనేది జరిగి తీరాల్సిందే. ఆ డివైన్ ఇంటర్వెన్షన్, ఆ దైవిక జోక్యం అనేది వచ్చి తీరాల్సిందే. వస్తేనే గాని పరిస్థితి చక్కబడదు. అందుకే మనం 21st డివైన్ ఇంటర్వెన్షన్ మెడిటేషన్ అనేది చేస్తున్నాము. ఆ ధ్యానం చేసినప్పుడు అండి గెలాక్టిక్ కోడెక్స్ ని వీళ్ళందరూ వైలేట్ చేసినందుకు మనం మూల చైతన్యాన్ని డైరెక్ట్ గా ఈ సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్ అవ్వండి. భూమి యొక్క పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఎనఫ్ ఆఫ్ వాట్ ఎవర్ వి ఫేస్డ్, మనం ఫేస్ చేసింది చాలు, ఇంతకు మించి ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఎందుకు లైట్ ఫోర్సెస్ భూమి మీద జోక్యం కల్పించుకోవటం లేదు అంటే, చాలా మంది అనుకుంటారు భూమి మీద మానవులకి ఫ్రీ విల్ ఉంది. ఆ ఫ్రీ విల్ ని రెస్పెక్ట్ ఇచ్చి ఎవరిని ఎలా చంపుకుంటాడో, ఎవరిని ఎలా రేప్ చేసుకుంటాడో, ఎవరిని ఎలాగా దోచేసుకుంటాడో వదిలేశారు. అండ్ అందుకనే ఆ నాన్ సెన్స్ సఫరింగ్ అంతా అలా వెళ్తూనే ఉండాలి. ఆ ఫ్రీ విల్ సఫరింగ్ లో ఫ్రీ విల్ ఏంటండి దరిద్రంగా అక్కడ. అక్కడ ఫ్రీ విల్ అనేది ఉండదు. అంటే నువ్వు పక్కవాడికి అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, వాడికి నష్టం కలిగిస్తున్నావు అంటే నా ఫ్రీ విల్లు నేను ఆయన చంపేస్తాను, లేదా పలానా జంతువుని చంపేస్తాను, నా ఫ్రీ విల్లు నేను వాడి ఆస్తి కబ్జా చేస్తాను, అది ఫ్రీ విల్ అండి. మరి వాడికి లేదా ఫ్రీ విల్? సో అది ఫ్రీ విల్ కింద లెక్కలోకి రాదు. ఇక్కడ ఎందుకు లైట్ ఫోర్సెస్ ఇంటర్వీన్ అవ్వరు అంటే, కల్పించుకోలేరు అంటే, మీకు చెప్పాను భూమి అనేది ఒక బందీ, భూమానవులందరూ బందీలు. మనల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని చాలా, మీరెవరైనా వచ్చారా అంటే గెలాక్టిక్ లైట్ ఫోర్సెస్ వాళ్ళు, కన్ఫెడరేషన్ వాళ్ళు భూమి మీదకి వచ్చినా, ఎవరైనా ఒక వ్యక్తిని పర్సనల్ గా కాంటాక్ట్ చేయాలని చూసినా వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ఆ మానవుల్ని చంపేస్తారండి. అలా చంపబడిన వాళ్ళు మనందరికీ బాగా తెలిసిన వాళ్ళు జాన్ ఎఫ్ కెనడీ ఇస్ ద ఫస్ట్ పర్సన్ అండ్ అంటే మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది చంపబడ్డారు. వెరీ ఫేమస్ పర్సనాలిటీ జాన్ ఎఫ్ కెనడీ. అక్కడ వాళ్ళందరినీ ఏంటంటే అతను హీ వాజ్ అబౌట్ టు రిలీజ్ ద పేపర్ కంటైనింగ్ ద యుఎఫ్ఓ డిస్క్లోజర్. లైట్ ఫోర్సెస్ అనే వాళ్ళు ఉన్నారు, ఎలియన్స్ అనే వాళ్ళు ఉన్నారు అనే పేపర్ ని రిలీజ్ చేయడానికి అతను వెళ్తుంటే అతన్ని చంపేశారు. అసాసినేషన్ లాగా చిత్రీకరిస్తారు. బట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డన్ బై ద కబాల్ అన్నమాట. సో అలాగా ఎంతో మందిని చంపేశారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంది అనుకుంటారు ఫ్రస్ట్రేషన్స్ వచ్చేస్తుంటే నాకు ఎందుకు రావట్లేదు, మదర్షిప్ రావట్లేదు, గెలాక్టిక్ ఫోర్సెస్ రావట్లేదు, ఏ వాళ్ళు అటువైపు ఉన్నారు, వాళ్ళు వచ్చి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కదా, లేదా ఇన్నర్ అర్త్ లోంచి రావచ్చు కదా, అగార్త్ నుంచి రావచ్చు కదా, లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కింద నుంచి ఒకసారి రావచ్చు కదా, ఇది ఏమైనా మీ ఇల్లు నా ఇల్లా ఒకసారి బయటకి వచ్చి లోపలికి వెళ్ళిపోవడానికి? అలా కాదు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఫస్ట్ చచ్చిపోయేది మీరే. ఎందుకంటే మరి మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, మీరు స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అవ్వాలి అనుకుని ధ్యానం క్లాస్ కి ఏదో బోర్డు చూస్తారు,
శ్వాస ధ్యాస చూసారు. నాకు పాంప్లెట్ దొరికింది, నేను పాంప్లెట్ పట్టుకుని ఆ సెంటర్కి వెళ్ళాను, ధ్యానం నేర్చుకున్నాను. అబ్బా, నాకు ఫస్ట్ టైం ధ్యానంలో కూర్చోగానే అద్భుతమైన అనుభవాలు వచ్చేయంగానే నేను చాలా స్ట్రాంగ్ గా అనుకున్నాను, ఎంత అద్భుతంగా ఉందో, నేను ధ్యానం రోజు చేసేయాలి అనుకోగానే అక్కడ మేట్రిక్స్ లో మాయపొరలో వాడికి ఒక సిగ్నల్ వెళ్తది, ఒక బల్బ్ వెలుగుతుంది. అమ్మ, ఇది నేర్చుకుంటుంది ధ్యానం, స్పిరిచువాలిటీలోకి ఇది ఎంటర్ అయిందంటే మనకి ముసళ్ళ పండుగ ఉంటది బయటన ముందుకి, కాబట్టి దీన్ని వేసి అణగదొక్కేయాలి, ఎక్కడే ఆపేయాలి, మొగ్గలోనే తుంచేయాలని చెప్పి వాళ్ళేమో ధ్యానం సెంటర్ లో 40 రోజులు రోజు చేయండి అంటారు. వెంటనే ఇంట్లో వాళ్ళకి బాగోదు, హాస్పిటల్ అడ్మిట్ అయిపోవడం, లేదా నాకే ఏదో అయిపోవడాలి, లేదు అంటే ఏ పెళ్ళో ఏదో వచ్చేస్తుంది. వచ్చింగానే పోన్లే ఈ పెళ్ళి అయిపోయిందో చూద్దాం, అయ్యో వీళ్ళకి బాగాలేదు కదా, ధ్యానం తర్వాత చేద్దాం, 40 రోజులు కంటిన్యూస్ గా చేయమన్నారు కదా, రోజు గంట అయినా కూర్చొని తర్వాత చేద్దాం అని పోస్ట్ పోన్ చేసేటట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయండి. నువ్వు ధ్యానం చేయడానికే ఇన్ని అడ్డంకులు పడుతుంటే ఒక నక్షత్ర లోకవాసి వచ్చి నిన్ను కలుస్తానంటే వాళ్ళు ఊరుకుంటారా? అస్సలు క్వశ్చన్ లేదు, సమస్య లేదు, టపక్మని లేపేస్తారు అంతే. సో మన యొక్క ప్రాణాలకి వాళ్ళు అంత విలువిస్తారు కాబట్టి, ఎవ్వరూ చనిపోకూడదు కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు కల్పించుకోలేకపోతున్నారు. ఎన్నోసార్లు యుద్ధాలు ఎన్నో ఆపారు ఇండైరెక్ట్ గా, కానీ మన దగ్గరికి పర్సనల్ గా వచ్చి నువ్వు ఇంత వర్క్ చేస్తున్నావు, ఇంత అవేకండ్, నీ వల్ల ఇంత ఉందని ఎందుకు వచ్చి హగ్ చేసుకోలేకపోతున్నారంటే ఇది ఒక్కటే కారణం అండి. బికాస్ ఇమ్మీడియట్ గా మేట్రిక్స్ లో తెలిసిపోతుంది చుట్టూ మాయపరన్నాళ్ళు అసలు జరగదు. అయితే ఎప్పుడైతే ఈ కరోనాని పాండమిక్ ని సృష్టించారో వాళ్ళు ఆ తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు ఈ క్రిటికల్ మాస్ ఆఫ్ గెలాక్టిక్ కోడెక్స్ ని వాళ్ళు వైలేట్ చేశారు కాబట్టి ఈ సిచ్యువేషన్ ని లైట్ ఫోర్సెస్ అడ్వాంటేజ్ గా తీసుకుందామని ప్లాన్ చేశారు. వాళ్ళ యొక్క సిస్టమ్ ని క్రాష్ చెయ్యాలి అంటే ఈ డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ మెడిటేషన్ లో 144,000 మంది కన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఎస్ మాకు ఆ భగవంతుని జోక్యం కావాలి, లైట్ ఫోర్సెస్ ఇక్కడ దిగాలి, ఈ పరిస్థితి మా చేతుల్లోంచి దాటిపోయింది, పిటిషన్ మీద సంతకాలు పెట్టేసి ఆల్రెడీ చెప్పేశాం, ఒక ఎగ్జోపెలిటికల్ దీనిగా చెప్పడం అయితే జరిగిపోయింది. ఇప్పుడు మాకు రైట్ ఉంది, మనం అడుగుతున్నాం అనమాట. 144,000 మంది అడుగుతున్నాం. భూమి మీద ఉన్న నియమాలతో మాకు సంబంధం లేదు, చాలు, ఇంకా చాలు, ఇక్కడ నాకు కావాలి మీ ప్రజెన్స్ అని మనం అడిగినప్పుడు మీరు 21st మెడిటేషన్ చేయగానే 9:50కి మెడిటేషన్ అయిపోగానే 9:51కి వచ్చేసి మిమ్మల్ని ఎవరు కలవరండి. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవి, వెరీ వెరీ క్రూషియల్ స్టెప్స్ అనేవి పడి ఆ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది. అండ్ అయినప్పుడు ఫస్ట్ కాంటాక్ట్ అని, డిస్క్లోజర్ ఆఫ్ ద ట్రూత్ అని, అలా అప్పుడు ఈవెంట్ ఫ్లాష్ అనేది వస్తుందండి. రావడానికి ఎన్ని నెలలు పడుతుంది అనేది నేనైతే చెప్పలేను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గేమ్. చెస్ గేమ్ లో మీరు డైరెక్ట్ గా అడుగులు వేసుకుంటే వెళ్ళి అక్కడ రాజుకి చెక్మేట్ చెప్పలేరు. చుట్టూ చాలా ఉంటాయి, అన్ని పావుల్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఫైనల్ గా మనం గెలవాలి. ఇది ఒక చదరంగపు ఆట, భూమి మీద ఆడుతున్నది. వాళ్ళు ఈ స్టెప్ వేస్తే మనం ఈ స్టెప్ వేయాలి. మనము అంటే లైట్ ఫోర్సెస్ అవ్వచ్చు, మీరు ధ్యానం ద్వారా చేసేది అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏ స్టెప్ వేయాలి నెక్స్ట్ అనేది అనుకుంటూ తెలుసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు SOS call, we are calling them, yes, save our souls, మాకు డివైన్ ఇంటర్వెన్షన్ కావాలి, సో వెరీ అర్జెంట్ కాల్, మాకు కావాలి, మీరు రావాలి, మీరు వచ్చి మాకు ఈ సిచ్యువేషన్ లో కల్పించుకుని మమ్మల్ని సేవ్ చేయండి. బికాస్ వీఆర్ ఎంట్రాప్డ్ సోల్స్. ఇక్కడ మనం చిక్కడిపోయాం, ఏదో చేసేద్దాం, మూల చైతన్యం అంటే మనకు బాగా ఇష్టం కదా, మూల చైతన్యం అడిగేసింది భూమి మీద ప్రయోగాన్ని ఏంటో అంతు చూసే అండ్ చేసాయి అనేసి అని చెప్పి దూకేద్దాం. ఎందుకంటే నా సిరియస్ నక్షత్రం లోకల్లో నేను పెద్ద బాగా అన్ని నేర్చేసుకున్నాక అన్ని వచ్చేస్తూ ఒక పోటుగాళ్ళం అని చెప్పేసి అక్కడ అనేసుకుని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలో తెలియక జుట్టు పీకేసుకుంటున్నాం. వెనక్కి వెళ్ళాలంటే ఇక్కడ గేమ్ కంప్లీట్ అవ్వాలి, గేమ్ కంప్లీట్ అయితేనే కానీ వెళ్ళలేం. సో ఎన్నో రకాలుగా ఆల్ఫా టైం లైన్ లో ట్రై చేసాం, బీటా టైం లైన్ లో ట్రై చేసాం, అవ్వలేదు. ఇది గామా టైం లైన్, ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు.
అదే నేను మీకు లాస్ట్ టైం క్లాస్ లో కూడా చెప్పాను, డివైన్ ఇంటర్వెన్షన్. అందుకే వీఆర్ కాలింగ్ ద సోర్స్, మూల చైతన్యాన్ని కాల్ చేసి మరి పిలుస్తున్నాం అనమాట. 21వ తారీఖున పిలుస్తూ, బాబు రామ్మ, తల్లి రామ్మ, ఇక్కడ మా వల్ల కావట్లేదు, మేము పీక్కోలేకపోతున్నాము, మా చేతులు దాటేసింది, ఇక్కడ గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ వస్తేనే గాని మా వల్ల కాదు, రండి హెల్ప్ చేయండి అని అడుగుతున్నాం అనమాట. సో వాళ్ళు వస్తే ఇక్కడ పరిస్థితి చక్కబడుతుంది. ఎలా వస్తారు, ఎప్పుడు వస్తారు, మీ డోర్ కొడతారా, మీ ఇంట్లో పెరట్లోకి వస్తారా, ఇవన్నీ నాకైతే తెలియదండి. అస్తర్ కమాండ్ క్రూ వీళ్ళందరూ కూడా అయితే సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తారో నాకు తెలియదు, ఎలా వస్తారో కూడా నాకైతే ఏమీ తెలియదు. బట్ దిస్ ఇస్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఇన్ ద గామా టైమ్ లైన్. ఈ గామా టైమ్ లైన్ లో ఇదే మనం చేయవలసింది, డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషనే చేయవలసింది. డివైన్ ఇంటర్వెన్షన్ కోసం వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క పాత్ర పోషించే వరకు తప్పదు. ఇది తప్ప ఇంకొకటి లేదు. ఇక్కడ చెప్పాను లాస్ట్ టైం, ప్లాన్ ఏ ప్లాన్ బి లేవు, ఒకటే ప్లాన్, అది డివైన్ ఇంటర్వెన్షన్. ఇది తప్ప ఇంకొకటి అయితే లేదు. సో ఇలా సిచ్యువేషన్ అయితే ఉంది, ఇంకా మన వల్ల అయితే కాదు. ఇక్కడ జరుగుతున్నవి ఏవి కూడా ఇట్స్ నాట్ అబౌట్ పాండమిక్ కాదండి, వైరస్ గురించి కాదు. కంట్రోల్, హౌ దే ఆర్ కంట్రోలింగ్ అస్, ఎంత కంట్రోల్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, మీ ఇష్టం. ఎలా వెళ్తామంటే, ఇదేంటి ఇది ఇలా కాదు, నా ధ్యానం కాదు, నేను ఇదే చేస్తాను, గైడెడ్ లేదు, విజువలైజేషన్ లేదు, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బట్ 1,44,000 మంది పైచిలకు మాత్రం వచ్చి తీరాల్సిందే. ఈ ధ్యానంలో వచ్చినప్పుడు మాత్రం సూపర్ సక్సెస్ఫుల్ గా అన్ని అయితే మేనిఫెస్ట్ అయిపోతాయి. దీనికి సంబంధించి 1,44,000 సిగ్నేచర్స్ అయితే కంప్లీట్ చేశాం కాబట్టి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మెడిటేషన్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మంగళవారం నాడు మనం చేస్తున్నాము. చేసినప్పుడు వాళ్ళు వస్తే అప్పుడు ఉంటుందండి. అప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా చెక్మేట్ పెట్టాలి, ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి పంపించాలి, హ్యుమానిటీ మీద ఎన్ని దారుణాలు, ఎన్ని అకృత్యాలు జరిగాయి, ఎంతమంది ఆ చీకటికి కొమ్ము కాశారు, వాటి వైపు పని చేశారు, ఇలాంటివి చాలా ఉంటాయి. అరైవల్ అని ఒక మూవీ ఉంటుందండి. ఈ మూవీలో ఈ యుఎఫ్ఓ నేను చూపిస్తున్నాను కదా, ఆ స్పేస్ షిప్ వస్తుంది, అందులోంచి వచ్చి వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తారు. యాక్చువల్లీ వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు మనకి అర్థం కావాలన్నమాట. దీనిని కూడా వక్రీకరించేశారు ఆ చీకటి జీవులు. ఎంత వక్రీకరించారంటే, సినిమా పేరైతే మర్చిపోయినా, చిన్నప్పుడు వచ్చింది. అందులో ఏంటంటే ఎలియన్స్ వస్తే యుద్ధం అయిపోద్ది, మిషన్ ఇంపాసిబుల్ సంథింగ్ ఏదో, అదేదో మూవీ అన్నమాట. ఆ మూవీలో అలా చూపిస్తారు, తప్పుగా చూపిస్తారు అన్నమాట, సో దట్ మనం భయపడతామని. ఇంకొక పాయింట్, లా ఆఫ్ ఇంటర్వెన్షన్ లో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇది ఎప్పుడు వస్తుంది అనేది నాకు తెలియదు, టీవీ ఛానల్స్ లో రావచ్చు, వచ్చినప్పుడు డోంట్ గెట్ పానిక్, అసలు ఏది ఇబ్బంది పడద్దు. గెలాక్టిక్ కోడెక్స్ లో 4th లాలో, లా ఆఫ్ ఇంటర్వెన్షన్ లో గెలాక్టిక్ లైట్ ఫోర్సెస్ వాళ్ళు మిలిటరీ ఫోర్స్ ని యూజ్ చేసే హక్కు ఉందండి. అంటే మిలిటరీ ఫోర్స్ అంటే పాజిటివ్ మిలిటరీని యూజ్ చేసే హక్కు అయితే వాళ్ళకు ఉంది. మీకు తెలీదు, మిలిటరీ ఫోర్సెస్ లో కూడా పాజిటివ్ మిలిటరీ ఫోర్స్ అని, దే వర్క్ విత్ ద లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ తో వర్క్ చేస్తారు. సో ఎప్పుడైతే ఆ పాజిటివ్ మిలిటరీ ఫోర్స్ కి గ్రీన్ సిగ్నల్ వస్తుందో, వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న కబాల్ పీపుల్ ని అరెస్ట్ చేస్తారు. భూమి మీద ఎక్కడెక్కడ కబాల్ ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ఎక్కడున్నారు, ఎవరున్నారు, ఇండియాలో ఉన్నారా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా, ఇలా క్వశ్చన్లు నన్ను ఏం అడగండి, నా దగ్గర లిస్ట్ ఉండదు, కబాల్ లిస్ట్ ఉంది. సో వాళ్ళనైతే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు మీకు టీవీలో చూపిస్తారండి, వాళ్ళు ఇలాగ ఇన్ని అన్యాయాలు చేశారు, హ్యుమానిటీకి ఇంత చేశారు అని చెప్పి చూపిస్తారు. చూపించినప్పుడు ఇదేంటి, వీళ్ళు పెద్ద సెలబ్రిటీ కదా, ఇండియాలో టాప్ మోస్ట్ కదా, వీళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది కదా, వీళ్ళు బోల్డ్ అని ఇది చేశారు కదా, అది చేశారు కదా, ఈ టీవీ వాడు తప్పేమో, లేదంటే ఆడెవడో తప్పేమో, వీళ్ళు ఇలాగ చూస్తారు. మీరు ఏం జడ్జి చేయొద్దు, నో జడ్జ్మెంట్ నో కామెంట్, ఎందుకు జరిగేదాన్ని అలా చూస్తూ ఉండండి. పాజిటివ్ మిలిటరీ వాళ్ళు వచ్చి చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా దే కెన్ ఇంటర్వీన్ అని చెప్తాము. ఈ క్లిప్పింగ్స్ అన్ని కూడా అరైవల్ మూవీలో అండి, వాళ్ళు యాక్చువల్ గా వచ్చి ఇంటరాక్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందులో ఈమెకి మాత్రమే ఇంట్యూషన్ అనేది పనిచేస్తుంటది, ఈమెకి అనమాట. ఇంట్యూషన్ పనిచేస్తూ షీ విల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్ త్రూ ద
త్రూ హర్ ఇన్నర్ సెల్ఫ్ అన్నమాట. ఆమె అంతరాత్మ నుంచి ఆమె కమ్యూనికేట్ చేస్తుంటుంది. కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని సింబల్స్, సిగ్నల్స్ చూపించి వాళ్ళు ఎవరు అనేది చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అందుకే చెప్తూ ఉంటాను, ఇంట్యూషన్, కనెక్ట్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఆ ఇంట్యూషన్ తో కనెక్ట్ అయినప్పుడు నిజంగా లైట్ ఫోర్సెస్ వచ్చినప్పుడు మీకు ఇన్నర్ లోంచి ఆన్సర్ వస్తుంది. వాళ్ళు కరెక్ట్ అవునా కాదా, వాళ్ళతో పాటు మదర్షిప్ లో వెళ్ళాలా వద్దా అనేది యూ షుడ్ నో. అంతేగాని రంజిత్ గారు లక్ష్మి దిగ్గరాలో వచ్చి మీరు ఎక్కండి, లేదంటే మానేయండి, లేదంటే వద్దండి ఈ షిప్ లోకి ఎక్కండి, ఎవ్వరు చెప్పడండి. మీ ఇంట్యూషన్ మీకు తెలియాలి, మీరు ఫాలో అవ్వగలగాలి. సో ఇవన్నీ అందులో ఉంటాయి, ఆ మూవీలో అయితే మాత్రం ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ గెలాక్టిక్ కోడెక్స్ అనేది finally become the universal code of ethics throughout the universe and darkness will be no more. మనకి భూమి మీద గెలాక్టిక్ కోడెక్స్ ఇంప్లిమెంట్ అయితే సృష్టి అంతా కూడా గెలాక్టిక్ కోడెక్స్ లో ఉన్నట్టేనండి. గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ లో భాగంగా ఉన్నట్టే. సో ఇది గెలాక్టిక్ కోడెక్స్ పార్ట్ 2. అయితే ఇదంతా అయిపోయింది కదా, ఒక్క నిమిషం. సో మనము డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ మెడిటేషన్ మంగళవారం నాడు రాత్రి 9 నుంచి 10 వరకు మనం చేసుకుంటున్నాము. ఇది ఎగ్జాక్ట్ గా అయితే టైం 9:30 to 9:50, బట్ ఐ ఆస్క్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్. అందరూ కూడా 9 గంటలకల్లా జాయిన్ అయిపోండి. మంగళవారం నాడు 10 వరకు ఉంటుంది. దెన్ ఇది దానికి సంబంధించి యాడ్ అనుకుంటాను. ఇది చూపించిన తర్వాత నేను కాంటాక్ట్ డిష్ ప్రోటోకాల్, అలాగే ఏ స్టోన్స్ ఏ వాడాలనేది చెప్తానండి. ఇది ప్రోమో అనుకుంటా, ప్రోమో. మీరు చూసిన ప్రోమో అయితే అది యూట్యూబ్ ఛానల్లోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది, లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్లోకి, అలాగే క్రాక్ ద బిలీఫ్ అండ్ బోధిధర్మ స్పిరిచువల్ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందరికీ షేర్ చేయండి. ఈ రోజు రేపు మంగళవారం నాడు నైట్ 9 వరకు షేర్ చేసుకుంటూనే ఉండొచ్చు, సో దట్ యూ కెన్ ఇన్వైట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ మెడిటేషన్. అలాగే ఇప్పుడు చూపిస్తున్నవి ఈ క్రిస్టల్స్ అండి. ఫస్ట్ అది ఆక్వామెరిన్, నెక్స్ట్ అది గోషనైట్, మూడోది చింతామణి. ఈ క్రిస్టల్స్ మీరు మంగళవారం నాడు మెడిటేషన్ చేసినప్పుడు చింతామణి స్టోన్ ఉంటే అది పెట్టుకోండి, ఆక్వామెరిన్ ఉంటే అది కూడా పెట్టుకోండి. గోషనైట్ అయితే ఇప్పుడైతే దొరకదండి, బట్ ఎప్పుడైనా మీకు పాసిబిలిటీ ఉండి అమౌంట్ ఉంటే గనక
తప్పకుండా తెప్పించుకోండి. etsy.com లోని దొరుకుతూ ఉంటాయి. etsy.com అనేది, లేదు ఈ లోపల రంజిత్ గారు ఏమైనా తెప్పిస్తే అతని దగ్గర కూడా తీసుకోవచ్చు. గోషనైట్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్ అండి. ఐఆమ్ ప్రజెన్స్ తో కనెక్ట్ చేస్తుంది, అలాగే అసెండెడ్ మాస్టర్స్ తో కూడా కనెక్ట్ చేస్తుంది అనమాట. బట్ ఇండియాలో అయితే అవైలబిలిటీలో ఉండదు అది. సో ఇదొకటి ట్రై చేయండి. ఆక్వామెరిన్, చింతామణి కంపల్సరీగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ అనుకుంటున్నాను. దెన్ ఆక్వామెరిన్ కూడా ట్రై చేయండి ఉంటే. దెన్ కాంటాక్ట్ డిష్ ప్రోటోకాల్ గురించి చెప్పుకుందాము. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి, బయటకి చదవద్దు దాన్ని. ఈ కాంటాక్ట్ డిష్ ప్రోటోకాల్ అనేది కొన్ని 3-4 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న దాన్ని బయటికి చదవద్దు, ఎక్కడ రాయొద్దు, దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవద్దు. లేదు మీ ఇష్టం, స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, కానీ రాయొద్దు, ఎక్కడా రాయొద్దు, ఎక్కడ బయటకైతే చదవద్దు. ఇది మీరు లోపల చదువుకోండి, కామ్గా ఉండి చదువుకోండి, మనసులోనే చదువుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. మీరు బయటికి ఎప్పుడైతే చదువుతారో అప్పుడు మీకు అర్హత లేదు, దీనికి మీకు అర్హత లేదు. అసలు ఎప్పుడు కూడా బయట చదవద్దు, కామ్గా చదువుకోండి. నేను 1 నిమిషం టైం ఇస్తున్నాను, దీన్ని చదవడం కంప్లీట్ చేయండి. మీరు తెలుగు వాళ్ళైతే తెలుగులో చదువుకోండి, ఇంగ్లీష్ వాళ్ళైతే నెక్స్ట్ స్లైడ్ నేను ఇంగ్లీష్ లో చూపిస్తాను, అది కూడా చదవచ్చు. ఎవరికి అయితే బయటికి చెప్పద్దు. మీరు ఈవెంట్ కి సంబంధించి ఏదైనా కార్యకలాపాల్లో పాల్గొనాలి అని అనుకుంటే గనక మీరు దీన్ని చదువుకుంటారు అంతే. జస్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంగ్లీష్ది చూపిస్తాను, ఇంగ్లీష్ది చదువుకోవచ్చు. ఇది కూడా ఒక 1 minute టైం ఇస్తున్నాను. ఓకే, ఎస్, మీకు అనిపిస్తే గనక ఇలాగ చదువుకోవచ్చు. మీకు కావాలంటే ఎలాగ కావాలంటే అలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, షేర్ చేయొచ్చు, కానీ బయటకి ఎక్కడ అయితే చెప్పడానికి లేదు. ఇది దీన్ని కాంటాక్ట్ డిష్ ప్రోటోకాల్ అంటాము. అలాగే మెడిటేషన్ చేసినప్పుడు 21st డిసెంబర్న మీరు డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ మెడిటేషన్ చేసినప్పుడు మీకు ఒక ప్రైవేట్ ల్యాండ్, మీకు సంబంధించిన ప్రత్యేకమైన ల్యాండ్ ఉంటే గనక, అంటే మీ ఇంట్లో మీ సొంత ఇల్లు అయితే ఓకే, అద్దెల్లు అయితే ఒక ఇంకెక్కడ ప్రాపర్టీ లేకపోతే అక్కడే కూర్చుని మెడిటేషన్ చేస్తారు. లేదు మీకు ఒక గెస్ట్ హౌస్ లాంటిది కానీ గార్డెన్ లాంటిది కానీ నైట్ అక్కడ ఉండి చేసే ఫీజిబిలిటీ ఉంటే గనక అక్కడ కూర్చుని
మెడిటేషన్ చేయండి, చేస్తే బాగుంటుంది. ఫిజిబిలిటీ ఉంటే, అలా అన్నాను కదా అని పొలాల్లోకి, పుట్టల్లోకి, గట్టల్లోకి వెళ్ళిపోకండి, యానిమల్స్ లోకి వెళ్ళిపోవద్దు. మీ ఇంట్లో మీరు సేఫ్ గా ఉండి ధ్యానం చేయండి. పాసిబిలిటీ ఉంటే గనక మీకు సంబంధించిన ఓన్ ల్యాండ్ గానీ, ఓన్ హౌస్ లోకి గానీ వెళ్ళి మెడిటేషన్ చేస్తే గనక ఇంకా పవర్ఫుల్ గా ఉంటుందండి. అదొకటి ట్రై చేసి చూడండి. దెన్ రంజిత్, నేను చెప్పేది అయిపోయిందండి. ఎవరైనా డౌట్స్ అడగాలనుకున్నా ఏమైనా ఓన్లీ మెడిటేషన్ కి సంబంధించి లేదా ఈ రోజు క్లాస్ కి సంబంధించి మాత్రమే అడగండి. నాకైతే మరి వేరే డౌట్స్ వద్దు, నాకు ఇంకా ఓపిక లేదు. ఓకే షూర్ మేడం, థ్యాంక్ యూ. ఈ సెకండ్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంది. చాలా రహస్యాలు తెలిసినట్టు అనిపిస్తున్నాయి. మరి ఎల్లుండి అంటే మంగళవారం రోజు జరిగే అంటే దానికి ఇది చాలా అద్భుతంగా బేస్ అవబోతుంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఎపిసోడ్ ని అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేసినప్పుడు అన్ని విషయాలు అర్థమవుతాయి, ఎక్కువ మంది అటెండ్ కావడానికి వీలుంటుంది. చాలా హ్యాపీ. మరి మేడంతో ఎవరైనా ఈ సెషన్ కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లాజిక్ క్వశ్చన్స్ అట్లాంటి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక లాజిక్ మైండ్ నే తీసి పక్కకు పెట్టేయాలి. సో ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే మనం ఏం చేద్దాం. సురేఖ మేడం. సార్ చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు ఎన్నో విషయాలకు ఎంతో ఎలా ఉంటుంది, ఎక్కడ ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా ఉంది మేడం. సూపర్ గా ఉంది. ఎక్కడెక్కడ ఇరుక్కుంటారు, ఎక్కడెక్కడ బయటపడాలి, ఎలాంటి విషయాల పట్ల సహజంగా జరుగుతున్న వాటిలో ఇది సహజం అనుకుంటాం, కానీ ఎక్కడ ఇరుక్కున్నాం అనేది చాలా క్లారిటీగా చెప్పారు మేడం. చాలా సూపర్ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇప్పుడు క్వారంటైన్ స్టేటస్ లో ఉన్నది ఎర్త్ మాత్రమేనా, ఇంకేమైనా ప్లానెట్స్ ఉన్నాయా? నాకు తెలిసి ఎర్త్ ఇస్ ద లాస్ట్ ప్లానెట్ టు బి లిబరేటెడ్, అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఏదైనా సెషన్ కనుక మనకి ఎల్లుండి మంగళవారం ఉంది కాబట్టి రేపు ఏదైనా ఉంటే మనకి మెసేజ్ పెట్టడం జరుగుతుంది. సో మరి ఈ ప్రోమోకు సంబంధించిన ఈ విషయాలు లింక్స్ అన్ని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీలైతే రేపు మార్నింగ్ మీకు స్టేటస్లలో పెట్టుకోవడానికి కూడా కొన్ని పంపిస్తాము. సో దాన్ని మీరు స్టేటస్ లో కూడా పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ.